ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. అంత సడన్గా అజరుద్దీన్ని మంత్రివర్గంలోకి ఎందుకని తీసుకున్నారు? కేవలం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కోసమేనా? అజరుద్దీన్ మంత్రివర్గంలోకి వస్తే గంపగుత్తగా ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్కే పడుతుంటాయా? ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ పరిధిలోకి రాదా? బోల్డ్ అని విషయాలు ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు. హలో అండి, నమస్తే. సో అన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ అనేవి జరుగుతున్నాయి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోంది అనేటువంటి మాటని ప్రతిపక్షాలు కంప్లైంట్లు కూడా చేస్తున్నాయి. కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, అందులో ఫస్ట్ సినీ వర్కర్స్కి అలా వరాలు జల్లు కురిపించడం అనేది. నెక్స్ట్ ఇప్పుడు సడన్గా అజరుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అది కూడా ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్సీ అవ్వడానికి కూడా టైం పడుతుంది. అసలు ఈదర్ ఆఫ్ ది హౌసెస్లో మెంబర్ అవ్వడానికి 6 నెలల టైం ఉంటుంది. మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హరీష్ రావు గారు అలాగే అయ్యారు. 6 నెలల టైం ఉంటుంది, అంచేత అది పెద్ద ఇబ్బంది కాదు. హరికృష్ణ గారు అలాగే అయ్యారు. ఆయన 6 నెలలు ఫుల్ఫిల్ కాకపోవడంతో ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాడు హీ వాజ్ నాట్ అన్ ఎంపీ. ఆయన ఎలక్ట్ అవ్వాల, ఆ ఎలక్షన్ పోటీ చేయదలుచుకోలేదు ఆయన. అందుకని ఆయన బట్ డైరెక్ట్గా ఆయన ప్రధానమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఆయన నంద్యాలలో బై ఎలక్షన్లో పోటీ చేశారు. ఒక ఎంపీ రాజీనామా చేసి ఆయనకి సీట్ ఖాళీ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఏంటి ఇంత సడన్గా ఎందుకు తీసుకున్నారు? మంత్రివర్గ పొలిటికల్ డెసిషన్స్ కదా, పొలిటికల్ డెసిషన్స్ అలాగే ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఉదాహరణకి పొలిటికల్లీ మోటివేటెడ్ సిచ్యువేషన్ని ఆధారం చేసుకొని వెంటనే డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా సామాన్యమైన విషయం. చేయొచ్చా చేయకూడదా, మోరల్లీ కరెక్టా కాదా అనేది వేరే చర్చ. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధు స్కీమ్ హుజూరాబాద్ బై ఎలక్షన్ అప్పుడు వచ్చింది బయటికి, అంతేనా? దాని గురించి యాక్చువల్గా 17,000 కోట్లు అప్పుడు అనౌన్స్ చేశారు. ఎప్పుడు అంటే ఎస్సీ వెల్ఫేర్ కింద పెట్టారు బడ్జెట్లో, కానీ దాని గురించి ఎవరు మరి చర్చించాల. హుజూరాబాద్ బై ఎలక్షన్ టైంలో దళిత బంధు స్కీమ్ అదే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద ప్రొజెక్ట్ అయింది. అయినా హుజూరాబాద్ ఎలక్షన్ వాళ్ళు ఓడిపోయారు. అది పొలిటికల్లీ మోటివేటెడ్ డెసిషన్ బై దెన్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. సో ఇప్పుడు సినీ వర్కర్స్ అన్నారు. సినీ వర్కర్స్ యూనియన్తో సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు ఈ యూసఫ్గూడ ఏరియాలో. అవును, అభినందన సభ. అనేక మంది సినీ వర్కర్స్ అక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంటారనేది ఒక ఉద్దేశ్యం. సినీ వర్కర్స్ అందరూ అక్కడే ఉండాలనే రూల్ లేదు. మెజారిటీ కృష్ణానగర్ ఏరియాలో ఉంటారు. అదొక అజంప్షన్. దే కెన్ బి స్ప్రెడ్ అక్రాస్ ఎనీవేర్. ఇప్పుడు ఉదాహరణకి పాత్రికేయుల సమావేశం పెట్టాలి, పాత్రికేయ కమ్యూనిటీని అడ్రస్ చేయాలంటే గోపనపల్లిలో పెడతారా, జూబ్లీ హిల్స్లో పెడతారా? మీరు గోపనపల్లిలో లేరు, నేను గోపనపల్లిలో లేను, మనలాగే కొన్ని వేల మంది లేరు, రకరకాల ప్రాంతాల్లో ఉన్నారు. అలాగే సినీ వర్కర్స్ కూడా స్ప్రెడ్ అయి ఉంటారు. అంచేత వాళ్ళకి అనౌన్స్ చేసిన షాప్స్తోని జూబ్లీ హిల్స్ రిజల్ట్ అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అంటే ఐ డౌట్. అలా ఏమి ఉండదు. అండ్ అలాగే అజరుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవడం కూడా గంపకొత్తగా వాళ్ళు ఓట్లు వేసేస్తారా అంటే వేయకపోవచ్చు. కానీ మీకు ఐ వాంట్ టు టెల్ యూ ఎ ఫ్యూ థింగ్స్ అబౌట్ అజరుద్దీన్. మొహమ్మద్ అజరుద్దీన్ 1984లో క్రికెట్లోకి వచ్చారు. క్రికెట్లో ప్యూర్ మెరిట్ అయినమ్మా, ఇంకా నథింగ్ ఎల్స్ వర్క్స్ దేర్. ఏవో ఒక లీగ్స్లో వీటిలో రంజీల్లో రావడానికి కొన్ని పాలిటిక్స్ ఉంటాయి, ఉండకుండా ఏమి ఉండవు. కానీ ప్యూర్ మెరిట్తోని ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి వస్తారు. అండ్ ఎవరు యూస్లెస్ ప్లేయర్స్ కారు. అంచేత అజరుద్దీన్ అట్లా మెరిట్తో వచ్చారు. 99 మ్యాచ్లు ఆడాడమ్మా, టెస్ట్ మ్యాచ్లు. తర్వాత 200 ఓడిఐలు కూడా ఆడారు. కరెక్ట్ నెంబర్ తెలియదు నాకు. బట్ 99 మ్యాచ్లు ఆడిన తర్వాత 100వ మ్యాచ్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ someone like Azharuddin. He was an internationally famous cricketer. One of the world's greatest cricketers లో అజరుద్దీన్ ఒకడు. అతను డెబ్యూ మ్యాచ్ నుంచే 100 కొట్టడం మొదలుపెట్టాడు. మొదటి 3 మ్యాచ్ల్లో 100 చెప్పులు కొట్టుకుంటూ వెళ్ళి ఆయన వరల్డ్ రికార్డు స్థాపించాడు. అండ్ ఆయన క్యాప్టెన్సీలో ఇండియా చాలా మ్యాచ్లు గెలిచి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఓడిఐస్ గెలిచి ఉండింది. ఆ తర్వాత దాన్ని ఆ రికార్డుని
సౌరవ్ గంగూలీ, ఆ తర్వాత MS ధోని బ్రేక్ చేశారు యాజ్ కెప్టెన్స్. బట్ మహమ్మద్ అజరుద్దీన్ ఈజ్ ద లాస్ట్ ముస్లిం క్యాప్టెన్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఈ విషయం మనం గమనించాలి. 2000 సంవత్సరంలో ఆయన మీద ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన BCCI బ్యాన్ చేసింది. ఆయన క్రికెట్కి దూరం అయిపోయారు బై ఫోర్స్. అత్యంత అవమానకరంగా ఆయన దూరం అయిపోయారు. కానీ దాని మీద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి చాలా గందరగోళం చేసిన తర్వాత నోబడీ కుడ్ ఎస్టాబ్లిష్ ఎనీథింగ్. అసలు ఆ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా, జరిగితే ఎవరి మధ్య జరిగింది, దాంట్లో అజరుద్దీన్కి ఒక రోల్ ఉందా అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. సో 2012లో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పీల్ చేస్తే హైకోర్టు BCCI విధించిన బ్యాన్ని లిఫ్ట్ చేసింది హైకోర్టు. అక్కడి నుంచి BCCI కూడా తర్వాత కొంతకాలానికి ఆయన మీద బ్యాన్ రద్దు చేసి ఆయన్ని తీసుకొచ్చారు, క్రికెట్లోకి వెల్కమ్ చేశారు. ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా చేశారు. అయితే ఆయన తన ప్రైమ్ ఆఫ్ ది ఏజ్లో ఆయన ఎదుర్కొన్న కళంకాన్ని కడుక్కోవడానికి ఆయనకి అవకాశం లేకపోయింది. ఏ న్యాయస్థానం, ఏ జ్యుడిషియల్ కమిషన్ ఆయన గిల్ట్ని ప్రూవ్ చేయలేకపోయి ఆయన మీద ఆ ఎక్యుజేషన్ మాత్రమే ఉండిపోయింది. ఇది ఒకటి. అయితే ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకి వెన్నుదన్నుగా నిలిచింది. కాకపోతే ఇప్పుడు అవన్నీ తుడిపేసుకోవడానికి ఏదైనా ఒక ఆపర్చునిటీ? ఐ విల్ టెల్ యూ, ఇదే ఆపర్చునిటీ ఎందుకు 2009 నుంచి 2014 వరకు UPA 2 గవర్నమెంట్ ఉన్న కాలంలో ఆయన మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ప్రజా జీవితంలో ఉన్నాడు ఆయన. సో హీఈస్ ఎ నేషనల్ పర్సనాలిటీ. తర్వాత ఆయన జూబ్లీ హిల్స్లో అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ టికెట్ కోసం ఆశించారు. మొన్న పోటీ కూడా చేశారు 2023లో, కానీ గెలవలేదు. BRS అభ్యర్థి గోపీనాథ్ గారు గెలిచారు. సిటీలో ఒక పర్సెప్షన్తో సిటీలో చాలా సీట్స్లో BRS గెలిచింది. దాంట్లో అజరుద్దీన్ గెలవలేకపోయిన తర్వాత మళ్ళీ ఆయన్ని ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. MLC అనౌన్స్ చేశారు. MLCగా ఆయనను కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని నామినేట్ చేసిన దాన్ని కోర్టు కొట్టేసింది. కాకపోతే అప్పుడు అమీర్ అలీ ఖాన్ గారు ఉన్నారు, ఆయన్ని తప్పించేసి అజరుద్దీన్ని మాత్రం తీసుకొని వచ్చారు కదా ఆ టైంలో. ఆయన్ని తప్పించి తీసుకురావడం కాదు, కోదండరామ్ గారిది అమీర్ అలీ ఖాన్ గారిది కోర్టు కొట్టేసింది. అవును, కాకుంటే 1 year మాత్రం ఉన్నారు. 1 year ఉన్నారు. కోదండరామ్ గారిని మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. కోదండరామ్ గారిని కంటిన్యూ చేయాలి మళ్ళీ తన పేరును మళ్ళీ హీ వాజ్ రీనామినేట్. ఆయనది రెన్యూ కాదు, రీనామినేట్ చేశారు. ఎందుకంటే అంతకు ముందర జరిగిన దాన్ని కోర్టు రద్దు చేసింది. అందుకని ఆయన్ని ఫ్రెష్గా ఇచ్చారు. అమీర్ అలీ ఖాన్ గారు వద్దనుకున్నారు ప్రభుత్వం వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వద్దనుకుని బెస్ట్ చాయిస్ కాదు. ఆ అజరుద్దీన్ని నామినేట్ చేసే టైంకే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనౌన్స్ అయ్యి ఉన్నది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనౌన్స్ అయ్యి ఉన్నప్పుడు అజరుద్దీన్ వాజ్ యాంగ్లింగ్ ఫర్ జూబ్లీ హిల్స్ టికెట్ ఫ్రమ్ కాంగ్రెస్. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు BC స్లోగన్ గట్టిగా తీసుకున్నారు. అజరుద్దీన్ నామినేట్ చేస్తే ఆ BC స్లోగన్కి వాళ్ళు కట్టుబడి ఉన్నట్లుగా, దే వోంట్ బి పొలిటికల్లీ కరెక్ట్. ఫర్ దట్ రీజన్ అజరుద్దీన్కి పోటీలోంచి ఆయన తప్పించడానికి శాసన మండలికి నామినేట్ చేయడానికి సిద్ధమయ్యారు. రికమెండేషన్ కూడా అయింది. రేపో మాపో అది ఫార్మలైజ్ అవుతుంది. అండ్ అజరుద్దీన్ పోటీ చేయడం వలన మైనారిటీ ఓట్స్ 1,18,000 ఓట్లు ఉన్నాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో, విచ్ ఇస్ ఐ థింక్ దే ఆర్ ది మెజారిటీ. దే ఆర్ నాట్ మైనారిటీ, దే ఆర్ ది మెజారిటీ ఇన్ ది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. ఆ ఓట్లు వస్తాయా? అలాగ మనకు సంబంధించిన కులానికి లేక మతానికి చెందిన వ్యక్తిని ఒక పదవి ఇస్తే వాళ్ళందరూ ఓట్లు వేస్తారంటే వాళ్ళందరూ ఓట్లు వేయకపోవచ్చు అలాగా గంపగొత్తగా. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం తాలూకా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఫ్రీ బస్సు, తర్వాత సన్న బియ్యం, తర్వాత 200 యూనిట్లకి ఫ్రీ పవర్, తర్వాత 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఇలాంటి స్కీమ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇవి యూనివర్సల్, లైక్ యూనో ఆ పరిధిలో వచ్చిన వాళ్ళకి, అర్హులైన వాళ్ళందరికీ ఇస్తారు అక్కడ. సో అది ముస్లిమ్స్కి మాత్రమే ఇవ్వటం, లేకపోతే వేరే రిలీజన్స్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇవ్వడం, లేకపోతే ఇవ్వకపోవడం ఇలాంటిదే ఉండదు.
It's a universal scheme. Whoever becomes eligible will get it. What is extra? What is that extra to impress the minorities? ఇది తప్పకుండా ఇది పొలిటికల్లీ ఓరియంటెడ్ డెసిషన్ టు ఇండక్ట్ హిమ్ ఇన్ టు ది క్యాబినెట్. అయితే దాన్ని తప్పు పట్టవలసిన అవసరం ఏముందో నాకు అర్థం కాల. ఎందుకంటే ఈ నిర్ణయాలు, ఇలాంటి నిర్ణయాలు పొలిటికల్ అవసరాలను బట్టి, పొలిటికల్ ఎక్స్పీడియన్సీని బట్టి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. తీసుకున్నప్పుడు ముస్లిమ్స్ ఇంకొక విషయం గమనించాలి మీరు. చాలామంది రిలీజియస్గా ఓటింగ్కి వెళ్తారు. హిందూస్లో ఎక్కువ మంది అలా వెళ్ళరు, కానీ రిలీజియస్గా వెళ్ళరు. ఓట్ ఈజ్ మై డెమోక్రటిక్ రైట్ అన్నట్టుగా వెళ్తారు. ముస్లిమ్స్ ఆ రైట్ని చాలా గట్టిగా వినియోగిస్తారు. అంటే ఎక్కువ మంది ముస్లిం పాపులేషన్ గో ఫర్ ఓటింగ్. సరే, ఈ జూబ్లీస్లో 49% దాటి ఎప్పుడు రాలేదు. ఈసారి ఏమైనా నంబర్ పెరుగుతుందేమో మనకు తెలియదు, కానీ బట్ మొత్తానికి 49% మించి జూబ్లీస్లో రాలేదు. ఈసారి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో టర్న్అవుట్ అవ్వడానికి అవకాశం ఉంది. దీనికి 2 కారణాలు. ఒకటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతను ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నారు. అసెంబ్లీలో సభ్యుడు కాని వాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకోవద్దని. అలాగే దాదాపుగా 22 నెలలు నడిపారు. అయితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్స్లో కొంతమంది మైనారిటీ లీడర్స్కి టికెట్లు ఇచ్చారు, వాళ్ళు గెలవలేకపోయారు. సో కాంగ్రెస్ తరఫున శాసనసభలో ముస్లిం మైనారిటీకి సంబంధించిన శాసనసభ్యులు లేనప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఇంక్లూజివ్నెస్ ఇన్ గవర్నెన్స్ అనే స్లోగన్తో పోతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్? ఇప్పుడు షబ్బీర్ అలీ గారు ఉన్నారు, ఆయనకి సలహాదారు పదవి ఇచ్చారు, సహాయ మంత్రి పదవి. సో ఆల్రెడీ అతనికి ఏదో ఒక పదవి అకామిడేట్ చేసి ఏదో ఒక పదవి ఉన్నది. ఇలా చాలా కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. ఫహీం ఖురేషి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీకి ఏదో చైర్మన్గా ఉన్నారు. ఇలా ఉండేవాళ్ళు ఉన్నారు. బట్ ఒక ప్రామినెంట్ రిప్రజెంటేషన్, అంటే టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్, ముస్లిమ్స్ అందరూ దే ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ నౌ విత్ అజరుద్దీన్ అనేది వీళ్ళ ఎక్స్పెక్టేషన్. అలా అవుతుందా అలా అవ్వదా అనేది మనకు తెలీదు. బట్ తప్పకుండా అజరుద్దీన్ అనే అతను వండర్ బాయ్. ఇప్పుడు 62 ఏళ్ళు అనుకోండి ఆయనకి. ఒక ఆనర్, హైదరాబాద్కి ఒక ఆనర్ తీసుకొచ్చాడు. తర్వాత అతనికి ఘోరమైన అవమానం జరిగింది. ఇప్పుడు అతనికి కొంత బెటర్ కాలం మొదలైందేమో అతను, ఎందుకంటే అలిగేషన్స్ ఏం ప్రూవ్ అవ్వాల. అతను హీఈస్ నాట్ అన్ అక్యూజ్డ్ నౌ, హీఈస్ నాట్ అట్ ఆల్ గిల్టీ ఆల్సో. అలాంటప్పుడు అతనికి అవకాశం ఇవ్వడంలో తప్పేముంది అనేది ఆ ఆస్పెక్ట్లో. బట్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ ప్రాసెస్లో ముస్లిం మైనారిటీస్కి క్యాబినెట్లో రిప్రజెంటేషన్ ఉండి తీరాలి అన్న ఉద్దేశంతో హూ ఎల్స్ బెటర్ దాన్ అజరుద్దీన్ అని వీళ్ళు అనుకున్న మాట కొంతవరకు వాస్తవం అని నేను నమ్ముతున్నాను. అట్లానే కాంగ్రెస్కి ఎంఐఎంకి ఓపెన్గానే అండర్స్టాండింగ్ ఉన్నది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్కి ఎంఐఎంకి ఓపెన్గానే అండర్స్టాండింగ్ ఉండేది, అట్లానే ఇప్పుడు ఓపెన్గానే అండర్స్టాండింగ్ ఉన్నది. సో అన్ని సైడ్ల నుంచి ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా అజరుద్దీన్ సడన్గా తెర మీదకి వచ్చారు. ఇవాళ ప్రమాణ స్వీకారం అయిపోయింది, మంత్రి కూడా అయిపోయారు. కాకపోతే ఇప్పుడు తగిన వ్యక్తి అంతకంటే సీనియర్ అనుకుంటే షబ్బీర్ అలీ ఉన్నారు. గతంలో ఆయన ఆల్రెడీ ఒక అకామిడేట్ చేశారేమో, బట్ ఆయన కామారెడ్డి నుంచి ఆయన కంటెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సడన్ గా సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్లేస్ నుంచి కొడంగలే కాదు అక్కడి నుంచి కూడా కంటెస్ట్ చేస్తున్నారంటే కామారెడ్డిని తనకి ఇచ్చేశారు. అక్కడ ఒక త్యాగం చేశారు కాబట్టి సరైన గుర్తింపు రాలేదు అనేది, ఏదో ఒక సలహాదారుగా ఇచ్చారు అనే దానికి కూడా 1-2 ఎలక్షన్స్ ఓడిపోయినారు. అందుకని బట్ షబ్బీర్ అలీ గౌరవం తగ్గకుండా అతనికి సలహాదారు పొజిషన్ మంత్రి స్థాయిలో ఇచ్చారు, సహాయ మంత్రి స్థాయిలో ఇచ్చారు. అది ఆయన అంగీకరించి ఆల్రెడీ హీస్ బీన్ దేర్ ఫర్ ద లాస్ట్ 2 years. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్త రోజుల్లోనే ఇచ్చారు ఈ కార్యక్రమం, ఇది అయింది. సో ఇప్పుడు ఒక మైనారిటీ ఫేస్ ఇన్ ద క్యాబినెట్ ఒకళ్ళు ఉండాలని చెప్పి అజరుద్దీన్ తీసుకున్నారు. నాట్ దట్ అజరుద్దీన్ ఈజ్ అ గ్రేట్ ఒరేటర్ ఆర్ అ గ్రేట్ స్పీకర్ అండ్ అపీల్స్ టు ఆల్ కమ్యూనిటీస్ అని కాదు. బట్ అజరుద్దీన్ ఐ థింక్ ఈవెన్ ఇన్ క్రికెట్ గెలిచిన తర్వాత ఆయన మాట్లాడమంటే చాలా బ్రీఫ్గా మాట్లాడేవారు, చాలా బ్రీఫ్గా క్లుప్తంగా ఇంపార్టెంట్ పాయింట్స్ 2-3 టచ్ చేసి వదిలేసేవారు. ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఒరేటర్ దట్ వే, హీ వాంట్స్ టు షో ఇట్ ఇన్ యాక్షన్ మేబీ. సో ఇప్పుడు కూడా అలాగే చేస్తారేమో.
దిస్ ఈజ్ మై ఒపీనియన్ అబౌట్ అజరుద్దీన్. బట్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ టైంలోనే సరే క్యాంపెయినింగ్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక 4-5 రోడ్ షోస్ చేస్తారు, బహిరంగ సభల్లో పాల్గొంటారు అంటే దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఏ గేమ్. కాకపోతే ఇప్పుడు అదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉండేటువంటి యూసుఫ్ కూడా దగ్గరికి వచ్చారు, ఒక అభినందన సభ అనేది ఏర్పాటు చేస్తే అందులో ఆయన పార్టిసిపేట్ చేశారు, మాట్లాడారు, ఒక వరాలు ఇప్పటిదాకా కార్మికుల కోసం అంతలా మాట్లాడలేదు. ఇదే సమయంలో ఎందుకని మాట్లాడాలి? వాళ్ళు ఆరోగ్యశ్రీలో చేరుస్తామనడం కావచ్చు, లేకపోతే వాళ్ళకంటూ ఒక స్పెషల్ స్కూల్ కట్టిస్తామనడం కావచ్చు, లేకుంటే 4th సిటీలో వాళ్ళకంటూ స్థలాలు కేటాయిస్తాం, ఇవన్నీ చెప్పడం వాళ్ళని ఆకర్షించడానికి కాదంటారా? తప్పకుండా ఆకర్షించడానికి. ఎందుకు బట్ అది కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలోకి రాదా? అమ్మ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తాం, లేకపోతే మిమ్మల్ని ఇప్పుడు మీరే చెప్పారు వాళ్ళకి అనౌన్స్ చేసిన స్కూల్ కట్టిస్తాను, ఈ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయలేదు కదా, చేయలేదు కదా. ఇప్పుడు ఈయన కూడా చేయలేదు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు తెలుసుకున్నారు, బికాజ్ పిన్ పాయింటెడ్గా ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఒక దగ్గర. ఇప్పుడు దీనికి కరెక్ట్ కంపారిజన్ నేను ఇందాక చెప్పినట్టు దళిత బంధు, అది ఎలక్షన్ జరుగుతున్నప్పుడే కదా వెలుగులోకి వచ్చింది. ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కింద అది బాగా విస్తృత ప్రచారం పొందింది. అది కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ ఏం కాదు కదా. అట్లానే ఇది కూడా కాదు. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు కొంత వెసులుబాటు ఉంటుంది ఒక హామీ ఇవ్వడానికి. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు జనరల్ ఎలక్షన్లో తప్ప ఇంకెక్కడ హామీలు ఇవ్వలేరు. జనరల్ ఎలక్షన్లో హామీలు ఇస్తారు, ఇవి చేస్తామని. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో పర్టికులర్లీ ఫర్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ వీ విల్ డూ దిస్ అనేది ప్రతిపక్షం చెప్పలేదు. ఒకవేళ వాళ్ళు చెప్పదలుచుకున్న వాళ్ళ ఎమ్మెల్యే ఎలక్ట్ అయినా కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సహకరించదో తెలియదు. అంచేత ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటును వాళ్ళు వాడుకుంటున్నారని అర్థం చేసుకోవాలి తప్ప అది కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ అని. అండ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ ఏమిటో నాకు అసలు నిజానికి మన ఎలక్షన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ రకరకాల వైలేషన్స్ వీటన్నింటినీ బేరీజ్ వేసుకుంటే అసలు ఎంసీసీ వైలేట్ చేసిన దానికి ఈ శిక్ష పడింది ఎవరికైనా అని మీకు ఏమైనా జ్ఞాపకం ఉంది అంటే నాకు తెలియదు. ఫైన్లు వేస్తూ ఉంటారు, ఏమో వేస్తుంటారో లేదా దాన్ని కోర్టులో కంటెస్ట్ చేస్తారు వీళ్ళు. ఆ కేసులు ఏమవుతాయో మనకు తెలియదు. సో ఎంసీసీ వైలేషన్ కంప్లైంట్లు ఇవ్వడం, వీళ్ళు దాన్ని పేపర్లో రావడం అంతవరకు ఆగిపోతుందమ్మా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు, వీళ్ళు మర్చిపోతారు. సో ఇప్పుడు నాట్ ఓన్లీ బీఆర్ఎస్, బీజేపీ కూడా కంప్లైంట్ చేస్తోంది వీటన్నిటి మీద. బట్ హార్డ్లీ ఇప్పుడు అక్టోబర్ కూడా అయిపోయింది, నవంబర్లోకి ఎంటర్ అయిపోతున్నాం. మనం చూస్తే 10 days కూడా లేదు, 11 రోజులు. అంటే 9th ఈవినింగ్ కల్లా క్లోజ్ చేసేయాలి క్యాంపెయినింగ్ అనేది. సో ఆల్రెడీ అక్కడ ఇంటర్నల్ సర్వేస్ ఉన్నాయి, విశ్లేషణలు ఇవన్నీ ఉన్న తర్వాత పబ్లిక్ పల్స్ అనేది మూడ్ అనేది ఇప్పుడు ఇలాంటివి సరే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ చేతుల్లో అధికారం ఉంటుంది కాబట్టి, లేకపోతే వాళ్ళే చేస్తారు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే వాళ్ళు అక్కడ అనౌన్స్ చేసేసుకుంటున్నారు కార్యక్రమాలని. మిగతా బీఆర్ఎస్ చూస్తున్నాం, బీజేపీ చూస్తున్నాం, సరికొత్తగా క్యాంపెయినింగ్ కార్పెట్ బాంబింగ్ అనేది బీజేపీ ఏదో క్యాంపెయినింగ్ చేస్తోంది. బీఆర్ఎస్ కూడా ఇతర పార్టీల నుంచి లీడర్లని ఆహ్వానిస్తోంది, వాళ్ళ కండువాల కప్తో. ఇవన్నీ చూసిన తర్వాత 3 పార్టీలు చాలా అగ్రెసివ్గా క్యాంపెయినింగ్లో ఉన్నాయి. ఎలా అనిపిస్తోంది 3 పల్స్? 3 పల్స్ అంటే ఫస్ట్ థింగ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్. ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో జూబ్లీస్లో ఎవరు గెలుస్తారు అని ఎవరు దాని మీద ఫోకస్ పెట్టి చూడరు. జూబ్లీస్లో ఎవరెవరు గెలుస్తారు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి. గజ్వేల్లో ఎవరు గెలుస్తారు, సిద్దిపేటలో ఎవరు గెలుస్తారు, సిరిసిల్లలో ఎవరు గెలుస్తారు, కొడంగల్లో ఎవరు గెలుస్తారు, ఇలాంటివి. అట్లానే హుజూరాబాద్లో ఎవరు గెలుస్తారు, ఇలాంటి వాటి మీద కీ కాన్స్టిట్యున్సీస్ మీద దృష్టి ఉంటుంది. కానీ జూబ్లీ హిల్స్ ఈజ్ నాట్ దట్ వే కీ కాన్స్టిట్యున్సీ. రన్ ఆఫ్ ది మిల్ ముషీరాబాద్లో ఎవరు గెలుస్తారు, ఇలాంటివి ఫోకస్ ఉండవు. ఇప్పుడు ప్రత్యేకంగా సిట్టింగ్ శాసనసభ్యులు చనిపోయారు కాబట్టి వారి స్థానంలో బై ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి, ఇంకెక్కడ ఎలక్షన్ లేదు కాబట్టి దీని మీదకి ఫోకస్ వచ్చింది. ఒకవేళ సుప్రీంకోర్టు 42% రిజర్వేషన్ పాలసీని అప్రూవ్ చేసి గో ఫర్ ది ఎలక్షన్స్ విత్ దట్ అని ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పార్టీకి పంచాయతీ అండ్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ వాటి ఎలక్షన్స్ సంబంధించిన ప్రక్రియలో నిమగ్నం అయి ఉండేది. అయి ఉంటే ప్రజలందరూ కూడా అటువైపు ఫోకస్డ్గా ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ వన్ ఆఫ్ దోస్ ఎలక్షన్స్ కింద ఉండేది. అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ శాసనసభ ఎలక్షన్ అయినప్పటికీ, లోకల్ బాడీ ఎలక్షన్ కాకపోయినప్పటికీ ఈ టెంపో అనేది దీనిది మిక్స్ అయ్యి కొంచెం అట్లా ఉండేది. బట్ ఇప్పుడు ఆ ఎలక్షన్స్ ప్రస్తుతానికి లేవు. రేపు 3వ తారీఖు 7వ తారీఖు నిర్ణయం తీసుకుంటారు కోర్టు ఇచ్చిన ఒపీనియన్ బట్టి.
అప్పుడు ఆ ఎలక్షన్స్ వస్తాయి. బట్ ఈ లోపు ఇది ఒకటే ఎలక్షన్ కాబట్టి మొత్తం అందరి దృష్టి దీని మీద పడింది. ఎవ్రీబడి ఈజ్ ఫోకసింగ్. బీఆర్ఎస్ అండ్ దిగ్దంతులు లాంటి నాయకులను దించారు. కేటీఆర్ గారు తిరుగుతున్నారు. ఆయన వరుస పెట్టి వాళ్ళ నుంచి 10 రోజులు 9వ తారీఖు వరకు ఆయనకి రోడ్ షోలు ఉన్నాయి. ఒక్కో రోజు 3, 4. రేవంత్ రెడ్డి గారికి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు అక్కడే ఉంటున్నారు. అండ్ మంత్రులు మొత్తం సీఎం గారు మంత్రులు ఎవరు హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళడానికి వీలేదు ఎలక్షన్ అయ్యే వరకు అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆల్ మినిస్టర్స్ ఆర్ డిప్లాయిడ్ దేర్. జూపల్లి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క, జూపల్లి కృష్ణారావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అందరూ శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ అక్కడ తిరుగుతున్నారు. ప్లస్ శాసనసభ్యులందరూ అక్కడ ఫోకస్డ్గా ఉన్నారు. సో మొత్తం శాసనసభ్యులందరికీ మొత్తం జూబ్లీ హిల్స్ ఉన్న డిఫరెంట్ డివిజన్స్ని పంచారు టు గెట్ ఓట్స్. అంచేత అక్కడ వాళ్ళు ఫోకస్లో ఉన్నారు. బీఆర్ఎస్ కూడా గత మంత్రివర్గంలో పనిచేసిన సీనియర్ నాయకులందరినీ దించారు. వాళ్ళు కూడా ఆ పనిలో ఉన్నారు. సో పోటాపోటీగా ఉన్నది. బీజేపీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ ది ఫైట్ ఇస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. అంతవరకు ఇక్కడ బీఆర్ఎస్కి అది సిట్టింగ్ సీటు, అందుకని వాళ్ళకి ప్రెస్టీజియస్. ఒకవేళ ఓడిపోతే, ఒకవేళ గెలిస్తే వాళ్ళు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలను ప్రజలు ఆమోదించలేదు అని వాళ్ళు అందుకే మాకు మళ్ళీ ఓటు ఇచ్చారని వాళ్ళు చెప్తారు. ఇంకో మాట కూడా అన్నారు కదా కేటీఆర్, 3 ఏళ్ల దాకా కూడా ఆగాల్సిన అవసరం లేదు, ఈలోపే ఎన్నికలు కూడా రావచ్చు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే. అది నేను పూర్తి స్థాయిలో అంగీకరించను. అది పొలిటికల్ స్టేట్మెంట్, అది అంతేను అలా చెప్తుంటారు. కానీ అమ్మ ఒక రాష్ట్రం ఇఫ్ యూ హ్యావ్ టు పుష్ ఎ స్టేట్ ఇంటూ ఎలక్షన్ ఎఫ్రెష్, అది చాలా క్లిష్టమైన ప్రక్రియ పరిస్థితి కూడాను. ఎవరి నిర్ణయం తీసుకోవాలి అలా ఉండదు. ఎందుకంటే మనకి అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మిడ్ టర్మ్ స్నాప్ పోల్ ఏం రాలేదు ఎప్పుడును. 85లో రామారావు గారు లేమ్డక్ గవర్నమెంట్ నిర్వహించలేని ఈ శాసనసభ్యులు ఆయనకి ఆ వెన్నుపోటు జరిగి వెనక్కి తిరిగి వచ్చి ఆ టైంలో హల్కాగా ఉండింది గవర్నమెంట్. సో దీన్ని రీఇన్ఫోర్స్ హిజ్ అథారిటీ అండ్ పవర్ ఆయన శాసనసభను రద్దు చేసి మొదటిసారి ఎన్నికలకు వెళ్ళారు. ఐ మీన్ అది మధ్యంతరం ఎన్నిక, అంటే ఫ్రెష్ పోల్ జరిగింది. మామూలు జనరల్ ఎలక్షన్ జరిగిన 2 ఏళ్లకే అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎటువైపు ఉందనుకోవచ్చు మనం. నవంబర్ 11న ఎలక్షన్ జరుగుతుంది, నవంబర్ 14న రిజల్ట్ వస్తుంది. సో ఆ 3 days అంత క్యూరియస్గా ఎదురు చూడాల్సిందేనా? ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే బీసీ క్యాండిడేట్ని పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. అండ్ అతను లోకల్, నవీన్ యాదవ్ అనే అతను లోకల్ టు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. అండ్ ప్లస్ వాళ్ళకు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు. అండ్ ఎంఐఎం మద్దతు ఇస్తోంది. గవర్నమెంట్లో ఉన్నారు. ఎంఐఎం గట్టి నెంబర్ ఆఫ్ ఓట్లను ఎంఐఎం మద్దతు ఇస్తోంది. ఇవి అండ్ రేవంత్ రెడ్డి సాప్స్ టు ది పీపుల్, ఆయన హామీలు, ఈ 4 వాళ్ళకు పాజిటివ్ పాయింట్స్. సరికొత్త అడిషన్ అజరుద్దీన్ కూడా. అజరుద్దీన్ ఈజ్ ది ఐసింగ్ ఆన్ ది కేక్. ఈ 5 వాళ్ళకు స్ట్రాంగ్ పాయింట్స్. బీఆర్ఎస్ దగ్గరికి వచ్చేటప్పటికి వరుసగా 3 సార్లు గెలుచున్నాడు ఆయన, గోపీనాథ్ గారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే అతను. అండ్ అతనికి వ్యక్తిగతంగా పాపులారిటీ ఉన్నది. సిటీలో బీఆర్ఎస్ చాలా చేసిందనే పాపులారిటీ వాళ్ళకు ఉన్నది. అండ్ వాళ్ళ గోపీనాథ్ గారి వైఫ్ నిలబడుతున్నారు ఎలక్షన్లో, బై ఎలక్షన్, దానివల్ల వచ్చే సింపతి కొంత ఉంటుంది. వీటన్నింటి ఇలాంటి స్ట్రాంగ్ పాయింట్స్ బీఆర్ఎస్కి ఉన్నాయి. అండ్ అదే దీపక్ రెడ్డి అనే ఆయన అతను 3rd క్యాండిడేట్. బట్ నేను బీజేపీకి అన్ని సైజబుల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తాయని నేను అనుకోవడం లేదు. ఐ మే బి రాంగ్, బట్ అనుకోవడం లేదు. ప్రధానంగా పోటీ 2 పార్టీల మధ్య పోటాపోటీగా జరుగుతోంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్. సో నవంబర్ 14th వరకు ఎదురు చూద్దాం. Yes, and thank you so much. Thanks so much. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.